ఈ భారతదేశ చరిత్రలో ఎవరన్నా స్కూల్స్కు మన పార్టీ కలర్ వేసిందన్న గ్రామ సచివాలయం పెట్టిండు, వాళ్ళకి ఇచ్చింది 5,000. మీరు చెప్పండి సార్ వెయ్యరు మినిమం వేజ్ ఎంత అని ఇవ్వాలా? అంటే ఇంకా 8-10 ఏళ్ళకి వెళ్ళి 270 కదా, 8,000 ఇవ్వాలి కదా, ఇవ్వలే కదా. తిరుపతి కొండపైకి ఇది పెడతారన్నా, ఇవాళ ఒక పాస్ పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫోటో ఉంటుందన్నా. ముఖ్యమంత్రి అయిన వాడు 5 ఏళ్ళకి వస్తాం కదన్నా. గవర్నమెంట్ ఎంబులం అన్నా రాజముద్ర ఉండాలన్నా. ఎవరైనా వేసుకున్నా గ్రామ సచివాలయం పెట్టి సాక్షి కంపల్సరీ తీసుకోవాలి. సర్క్యులేషన్ పెంచడం, ఒక 80 మందిని తీసుకుపోయి అక్కడ అబ్జర్వ్ చేసుకున్నావు. 100 కోట్లు ఏదైతుందో వీళ్ళ అడ్వైజర్ల మీద ఈ స్టాఫ్ అంతా నువ్వు ఖర్చు తక్కువ తీసుకున్నావు. ఇవన్నీ ఏదైతుందో ఇంకోటి కక్ష సాధింపు కారణం లేకుండా అణిచివేసే కార్యక్రమం చేశాడు. ఒకటి వివేకం మర్డర్, దాన్ని వాళ్ళ చెల్లిది తల్లిది పరిపాలన పరంగా ఏదైతుందో ఇటువంటి మూర్ఖత్వమైన నిర్ణయాలు. ఈరోజు ఇందిరాగాంధీ గారు అధికారం కోల్పోయిందమ్మా. 64లో ప్రధాని అయ్యాడు. వాళ్ళ ఫాదర్ 47 నుంచి 64 వరకు ఉన్నాడు. 64లో లాల్ బహదూర్ శాస్త్రి 66లో చనిపోయాడు. 66 నుంచి 77. 11 ఏళ్ళు చేసి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు తిరిగింది కదన్న. 78 ఫిబ్రవరి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అయిన తర్వాత అంబాసిడర్ కారు తిరిగింది కదా. 27 జనవరి నుంచి 23 ఫిబ్రవరి వరకు, 25 నాడు పోలింగ్, 27 కౌంటింగ్, 3 నాడు లీడర్ ఎలక్షన్, 6 మార్చి ప్రమాణ స్వీకారం చేసుకుంది. ఇక్కడ చెన్నారెడ్డి గారు, అక్కడ దేవరాజర్స్ గారు. రామారావు గారు 83లో అది సింపుల్ రథం కదా, 85లో అదే కదా, 89లో అదే కదా, 94లో అదే కదా. ఎక్కడన్నా చెట్టు కొట్టిందన్న ఈ దేశంలో ఎక్కడ నిన్నారన్నా? 3 బస్సులు, ఏది పెద్ద ఏది మన దాని పేరేంది జాంబో విమానం లెక్క, వాటికి తిరగడానికి వాటికి మూమెంట్కి ఏదైతుందో 3 బస్సులు. అంటే మీరు ఒక్కటే అనుకుంటున్నారు, ఇక్కడ మీటింగే హెలికాప్టర్ మీద అక్కడ ఉండాలి కదా వల్ల రోడ్ షోకు 3 బస్సులు. తో ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాజకీయ విలువలను సిస్టమ్స్ను కొలాబ్ చేసిండు కనుక ఈరోజు ప్రజలు ఏదైతుందో అతనికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. పోటీ అనేది ఏమీ లేదు, వ్యతిరేక తీర్పు వస్తుంది. వ్యతిరేకతతోటే ఈ పోల్ ఇంత పెరగడానికి కారణము కసిగా పోయినరు. ఇక్కడ ఒక్కరి నుంచి కాదు, ఇతర దేశాల నుంచి కొన్ని 1000 మంది కావచ్చు. తమిళనాడు నుంచి నియర్ అబౌట్ 1,00,000 పోలింగ్. అట్లే కర్ణాటక నుంచి దాదాపు 4-5 లక్షల మంది అంటుంటారు. 4 to 5 lakhs ఫ్రమ్ కర్ణాటక. ఏది చిత్తూరు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, ఏదైతుందో జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, అక్కడ వ్యాపారాలు హోటళ్ళు బంద్ చేసుకొని వచ్చేసారు. అవి మనకు ఎక్కడ కనిపించలే. నేను వాకప్ చేస్తే అక్కడి నుంచి కూడా ఏదైతుందో కొన్ని ఆ ప్రాంతాల నుంచి కూడా వచ్చారు కసిగా. ఈరోజు పోలింగ్ కావడానికి కోసం ఏదైతుందో అతన్ని ఓడించడానికి తప్పితే అది అతనికి టర్నప్ కాదు. అంటే ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వైజ్గా కూడా ఎవరికి హెడ్స్ వచ్చే అవకాశం ఉంది, ఎవరికి లో సీట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ ఓట్ ఏదైతే పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో పెరగడం అనేది వ్యతిరేకతతోనే పెరిగింది సార్. 19లో మీకు గుర్తుంటుంది కదా, 9 గంటల దాకా పోలింగ్ అయింది కదా, 10 లక్షలు కుంకుమ ఏదో పంచిండు కదా, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని. రాత్రి బారులు తిరిగింది కదా సార్ లేడీసు. రిజల్ట్ ఏమైంది సార్? ఓన్లీ 23 సీట్స్, 151 వైఎస్ఆర్పి, 1 జనసేన. అంతే కదా సార్. 175లో 22 పార్లమెంట్ వచ్చాయి సార్, లోక్సభ 3 వచ్చినాయి కదా. సేమ్ థింగ్ అదే. ఈరోజు భారతీయులు 12 గంటలు కావచ్చు, 88 కావచ్చు, సేమ్. నీకెట్లా రిజల్ట్ వచ్చిందో మీకెట్లా వచ్చిందో అదే గమనించండి. ఈరోజు శ్రీకాకుళం 10 సార్, విజయనగరం 9, 15 వైజాగ్, 34లో నేను అనుకుంటున్నా 27కు తగ్గాయి, 27 నుంచి 29. ఈస్ట్ 19, వెస్ట్ 15, గుంటూరు 17, కృష్ణా 16, 33 + 34, 67లో 53 నుంచి ఏదైతుందో ఇట్ విల్ గో 58. రాయలసీమ 14, చిత్తూరు, అనంతపూర్ 14, కర్నూలు 14, 10 కడప. ఎప్పుడు చిత్తూరులో ముఖ్యమంత్రిగా 95 99 ఎన్నికలు కానీ చంద్రబాబు గారిది అసెంబ్లీ ఆయన ముఖ్యమంత్రిగా అయింది కదా. 2004 అపోజిషన్ ముఖ్యమంత్రి అనుకోండి, 2004, 2009, 14 ఉమ్మడి రాష్ట్రం డివిజన్ అయినాక 19 ఎన్నడూ చిత్తూరు మెజార్టీ రాలేదు. ఈసారి 7 నుంచి 9 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎవరికి? టీడీపీకి. చంద్రగిరి తను సొంతగా ఓడిపోయాడు టీడీపీ మీద. బట్ 85లో పోటీ చేయక 89 ఎక్కడికి పోయాడు? కుప్పం పోయాడు. బట్ వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి గారు 94 గెలిచాడు. ఎప్పుడు కాంగ్రెస్ గారు అరుణ గారు 3-4 సార్ల తర్వాత ఇప్పుడు ఇది 2 సార్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచాడు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గము గెలవబోతుంది. అక్కడ 7 నుంచి 9 చిత్తూరులో వస్తాయి.
రాయలసీమలో మొత్తం 52లో ఒక 3-4 సీట్లు 25కు తగ్గకుండా 23కు తగ్గకుండా 23 నుంచి ఏదైతుందో 29 కావచ్చు. సేమ్ అట్లే టీఆర్ఎస్ కావచ్చు. 2-3 టీడీపీ కన్నా ఎక్కువ కావచ్చు, 2-3 దీనికన్నా ఎక్కువ కావచ్చు. బట్ అది నెక్ టు నెక్ కింద లెక్క. మినిమం 2-20-20 మినిమం. ఆ 12 ఏదైతుందో డివిజన్ అవుతుంది. చిత్తూరులో మాత్రం ఈసారి ఏదైతుందో 7-9 చంద్రగిరి నియోజకవర్గము గెలవడము ఖాయం. ఎవరు? టీడీపీ. ఈసారి ఓటమి వైఎస్ఆర్పీకి తథ్యం. ఓవరాల్ ఇది రిజల్ట్. పార్లమెంట్ 4 నుంచి 5 బీజేపీ, 6లో 2-2 పవన్ కళ్యాణ్, 19 నుంచి 22 లోక్సభ స్థానాలు, 3 నుంచి 6 మాత్రమే లోక్సభ ఆఫ్ ఇది. దాంట్లో కడప ఇస్ వెరీ గుడ్ ఛాన్స్, రాజంపేట్ ఫైట్, తర్వాత తిరుపతి, అరకు, కర్నూలు జిల్లాలో ఏదైతుందో నంద్యాల, కర్నూలు 2 డిఫరెంట్ చెప్తున్నారు. అట్లే అనంతపూర్ కూడా హిందూపూర్ చెప్తున్నారు. ఓవరాల్ 3-6 లోక్సభ. ఇది 19 నుంచి 22. ఇది పొజిషన్. ఏ పరిస్థితిలో కూటమికి ఏ ఇండివిజువల్గా 88 కంటే సీట్లు ఎక్కువ రావడం ఖాయం. వితౌట్ ఎవెనీ పవన్ కళ్యాణ్ లేకుండా కూడా ఆయనకు అబ్సల్యూట్ మెజార్టీ వస్తుంది. కూటమి అనుకోండి, దాని గురించి కౌంట్ కాదు. 21 పవన్ కళ్యాణ్ చేసిండు. నేను అనుకుంటున్నా 13 నుంచి 17 స్థానాల ఛాన్స్, 13 నుంచి 17. బీజేపీని అనుకుంటున్నా 12 చేసింది. 12లో 7 నుంచి 9 స్థానాలని చెప్తాడు. ఇది పొజిషన్.